అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి, సమస్యల్ని కాదు. సమస్యలు ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా, ఉంటాయి. ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, ప్రాబ్లమ్స్, కలతలు, కష్టాలు ఉంటాయి. కానీ నువ్వేం మాట్లాడాలి తెలుసా? అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు, వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు. ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా, ఇవి వచ్చినాయి అంటే ఆయన అనుమతించాడు. అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు, వాటిని తొలగిస్తాడు, నాకు జయమిస్తాడు. కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే, సమస్యలతో నువ్వు ఉంటావు కదా, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు. ఎట్టబడతావునమ్మా, ఎట్ట భరిస్తున్నావునమ్మా, ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చేరి. అప్పుడేం చేస్తావు?